వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ ఆర్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అన్నా, లేకపోతే వాట్ ఈజ్ ఆర్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అయినా, లేకపోతే మనకి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దానికి ఆర్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయండి అని అన్నా, అన్ని క్వశ్చన్స్కి సేమ్ ఆన్సర్ వస్తుంది. అది ఎలాగ రాయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియోస్లో చాలా వీడియోస్లో చూసాము. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే రాడిక్స్. ఆర్ అంటే ఏంటి? రాడిక్స్. సో ఆర్స్ కాంప్లిమెంట్ అంటే రాడిక్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్ అంటే రాడిక్స్కి వన్ సబ్ట్రాక్ట్ చేసాం అంటే డిమినిష్డ్ రాడిక్స్ కాంప్లిమెంట్. సో ఆర్ మైనస్ వన్ అంటే ఏమంటామంటే డిమినిష్డ్ రాడిక్స్ కాంప్లిమెంట్. సో ఆర్ కాంప్లిమెంట్స్ అంటే ఏంటి? రాడిక్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? డిమినిష్డ్ రాడిక్స్ కాంప్లిమెంట్. సో ఎందుకు యూజ్ చేస్తారు ఈ కాంప్లిమెంట్స్ అంటే, మెయిన్గా ఈ కాంప్లిమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్స్ కొంచెం మనకి కష్టం అవుతాయి కదా బారోస్ గట్లా ఉన్నప్పుడు, బైనరీ సబ్ట్రాక్షన్స్ గట్లా చేయాలంటే. అలా కాకుండా మనము పైన కింద సబ్ట్రాహెండ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాము? బారోస్ యూజ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేస్తాము. అలా కాకుండా ఈ కింది నెంబర్ యొక్క కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసి దీన్ని పై నెంబర్కి యాడ్ చేయొచ్చు సింపుల్గా. అంటే సబ్ట్రాక్షన్ బదులుగా ఏం చేయొచ్చు? ఎడిషన్ చేయొచ్చు. సో మనకి కాంప్లిమెంట్ ఉంటే, సో అందుకని ఏం చేస్తారు? ఈ కాంప్లిమెంట్స్ని సబ్ట్రాక్షన్స్లో యూజ్ చేస్తారు. అలాగే ఇంకా నెగటివ్ బైనరీ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడం కూడా యూజ్ చేస్తారు. అంటే ఈ కాంప్లిమెంట్స్ యూజ్ ఏంటంటే ఫర్ డూయింగ్ సబ్ట్రాక్షన్స్ అండ్ ఫర్ రిప్రజెంటింగ్ నెగటివ్ బైనరీ నెంబర్స్. సో ఇప్పుడు మనకి ఆర్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ ఎన్, వేరే ఆర్ అంటే ఏంటి? ఇక్కడ రాడిక్స్. అండ్ ఎన్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక నెంబర్ ఇస్తారు కదా కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయండి అని, ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3. సో ఈ స్మాల్ ఎన్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్. అండ్ క్యాపిటల్ ఎన్ దేని రిప్రజెంట్ చేస్తుంది? గివెన్ నెంబర్. సో ఆర్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ ఎన్. అలాగే డిమినిష్డ్ రాడిక్స్ కాంప్లిమెంట్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ ఎన్. సింప్లీ ఈ ఆర్ పవర్ ఎన్ నుంచి ఒక 1 మైనస్ 1 చేసి మిగిలిన రిమైనింగ్ నెంబర్ని మళ్ళీ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే ఆర్ మైనస్ 1 కాంప్లిమెంట్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాము? ఒక డెసిమల్ నెంబర్కి ఆర్స్ కాంప్లిమెంట్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో మనకి ఇచ్చిన నెంబర్ డెసిమల్ నెంబర్. సో ఇట్ ఈస్ ఏ డెసిమల్ నెంబర్. సో ఈ డెసిమల్ నెంబర్కి ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది? ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఇక్కడ డెసిమల్ నెంబర్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్ ఏంటి? 10. సో ఆర్స్ కాంప్లిమెంట్ అంటే 10s కాంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది? 9s కాంప్లిమెంట్ అవుతుంది. సో 10 మైనస్ 1 9. ఓకే, ఇప్పుడు ఫర్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఆర్స్ కాంప్లిమెంట్ అంటే 10s కాంప్లిమెంట్, ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? 10 మైనస్ 1 9s కాంప్లిమెంట్. సో ఇప్పుడు ఇచ్చిన డెసిమల్ నెంబర్కి 10 కాంప్లిమెంట్ అండ్ 9s కాంప్లిమెంట్ బై యూజింగ్ ద ఫార్ములా ఎలా చేయాలో చూపిస్తాను. సో మనకి ఫార్ములా ఏంటి? మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాము? 10s కాంప్లిమెంట్ చేద్దాం. 10s కాంప్లిమెంట్ ఆర్ పవర్ ఎన్ మైనస్ ఎన్, ఆర్ పవర్ ఎన్ మైనస్ ఎన్, ఇది ఫార్ములా. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి? బేస్ ఆర్ రాడిక్స్. బేస్ ఆర్ రాడిక్స్ ఈ నెంబర్ సిస్టమ్కి ఎంత? డెసిమల్ నెంబర్ సిస్టమ్కి 10. ఈ స్మాల్ ఎన్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3. సో 10 పవర్ 3 మైనస్ ఎన్ అంటే గివెన్ నెంబర్ 274. సో 10 క్యూబ్ అంటే ఎంత? 1000. 1000 మైనస్ 274. సో 1000 మైనస్ 274 చేస్తే ఎంత వస్తుంది?
ఇక్కడ నుంచి ఇక్కడికి బారోస్ తీసుకొచ్చుకుంటూ ఉంటే ఇది 10 అవుతుంది, 9 అవుతాయి. సో 10 - 4 6, 9 - 7 2, 9 - 2 7. సో ఈక్వల్ టు 726. సో మనకి ఇచ్చిన నెంబర్కి 10's కాంప్లిమెంట్ ఏమైంది, 726 అయింది. ఇప్పుడు 9's కాంప్లిమెంట్. సో 9's కాంప్లిమెంట్ ఎలాగా, r⁻n - 1 - n అంటే 10³ - 1. r⁻n అంటే r అంటే రాడిక్స్, n అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి 3, -1 - 274. సో 10³ అంటే 1000 - 1 999 - 274 ఈక్వల్ టు 725 బేస్ 10. సో ఇదేంటి, మనకి ఇచ్చిన నెంబర్కి 9's కాంప్లిమెంట్. సో ఇప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టంలో ఒక నెంబర్ ఇస్తే r's కాంప్లిమెంట్ అంటే 10's కాంప్లిమెంట్, r - 1's కాంప్లిమెంట్ అంటే 9's కాంప్లిమెంట్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫార్ములా యూజ్ చేసి చెప్పా. ఫార్ములా యూజ్ చేసుకోకుండా కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. సో ఫస్ట్ 9's కాంప్లిమెంట్ ఎలా చేయాలో చూద్దాం. 9's కాంప్లిమెంట్ ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఏ నెంబర్ సిస్టంలో ఉంది, డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉంది. సో డెసిమల్ నెంబర్ సిస్టంలో నెంబర్స్ని ఏ డిజిట్స్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తాము, 0 to 9, 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇందులో లార్జ్ నెంబర్ ఏంటి, మనం డెసిమల్ నెంబర్ సిస్టంలో నెంబర్స్ని యూజ్ చేయడానికి యూజ్ చేసే డిజిట్లో లార్జ్ నెంబర్ ఏంటి, 9. సో మనకి ఇచ్చిన నెంబర్లో అన్ని డిజిట్స్ని ఈ నెంబర్ సిస్టంలో ఏదైతే లార్జ్ డిజిట్ ఉంటుందో ప్రతి డిజిట్ని ఆ డిజిట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టంలో లార్జ్ డిజిట్ 9 కాబట్టి 999. మనకి ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3. అంటే 3 9s వేసుకోవాలి, 274ని సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమైందా. అంటే డెసిమల్ నెంబర్ సిస్టంలో లార్జ్ డిజిట్లో నుంచి మనకిచ్చిన నెంబర్లో ప్రతి డిజిట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు 9's కాంప్లిమెంట్ వస్తుంది. అంటే 9 - 4 5, 9 - 7 2, 9 - 2 7. అంటే ఏంటి, 725 వచ్చిందా. ఇందాక మనం ఫార్ములా యూజ్ చేసుకుని 9's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసాం, అప్పుడు కూడా 725 వచ్చింది, ఇప్పుడు కూడా 725 వచ్చింది. అంటే టాలీ అయ్యింది. అంటే ఇదేంటి, వితౌట్ ఫార్ములా. ఇప్పుడు 9's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇప్పుడు 10's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే 9's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే 10's కాంప్లిమెంట్ అవుతుంది. సో 9's కాంప్లిమెంట్ ఎంత వచ్చింది, 725. దానికి +1 యాడ్ చేస్తే 10's కాంప్లిమెంట్ వస్తుంది, అంటే 726. ఇదేంటంటే సింపుల్గా వితౌట్ ఫార్ములా మనం చేసుకోవచ్చు. ఇది విత్ ఫార్ములా ఎలా అయినా కరెక్టే. ఓకే. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ ఇస్తే ఆ డెసిమల్ నెంబర్ యొక్క r's కాంప్లిమెంట్ అండ్ r - 1's కాంప్లిమెంట్. డెసిమల్ నెంబర్కి r's కాంప్లిమెంట్ అంటే 10's కాంప్లిమెంట్, r - 1's కాంప్లిమెంట్ అంటే 9's కాంప్లిమెంట్. విత్ ఫార్ములా అండ్ వితౌట్ ఫార్ములా.